కానీ తెలంగాణ వచ్చినప్పుడు సర్ప్లస్ స్టేట్ సార్. అట్లాంటిది ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన అవసరం అంటే రెవెన్యూ ఎందుకొచ్చిందంటే ఏం సర్ప్లస్‌ని చెప్తారు? మీరు యూ ఆర్ నాట్ కన్‌ఫ్యూజింగ్. తెలంగాణ వచ్చినప్పుడు కూడా అప్పుంది తెలంగాణకి. సర్ప్లస్ స్టేట్ అని చెప్తారు కదా వీళ్ళు. సర్ప్లస్ అంటే రెవెన్యూ సర్ప్లస్ అది. హ్మ్. రెవెన్యూ సర్ప్లస్ గురించి మీకు బడ్జెట్ ఏసేటప్పుడు రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ లోటు చెబుతాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు లేవా? విడిపోయినప్పుడు తెలంగాణ వాటా, తెలంగాణ అప్పొచ్చింది. హ్మ్. దాంతో పాటు ఆ రెవెన్యూ సర్ప్లస్ 300 కోట్ల చిల్లరతో మనం తెలంగాణ ఫార్మ్ అయింది. దాన్ని లోట్లోకెళ్లారు. మధ్యలో ఏంటంటే ఖర్చులు ఎక్కువ పెట్టడం వల్ల కొంత లోట్లోకెళ్లారు. మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఉంది మొన్న ఈ మధ్య దాకా. అందుకని అసలు అప్పే లేని రాష్ట్రం, అప్పే లేని దేశం ఏదైనా లేదు. చెప్తారా మీరు? లేదు. అమెరికాలో వదిలేయండి. అమెరికా లాంటి దేశం అసలు గుజరాత్ లాంటి రాష్ట్రం కూడా. గుజరాత్ కూడా అప్పు ఉంటది. లేకుండా ఎందుకుంటది తీయండి. గుజరాత్ కూడా ఒక ర్యాంక్ ఉంది అప్పుల్లో. హ్మ్. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక ర్యాంక్ ఉంది అప్పుల్లో. ఉత్పత్తవుతుల సంపద ఇంత, దాని అప్పు ఇంత, ఈ రెండిటికి కలిపితే నిష్పత్తి ఇంత. ప్రతి రాష్ట్రం ఆ లెక్కలో ఉంది. దానిలో తెలంగాణ చాలా బెటర్‌గా ఉంది. కింద నుంచి ఐదో స్థానంలో ఏదో ఉంది. పంజాబ్ 50% దాకా ఉంది డెట్ టు జీడీపీ రేషియో. తెలంగాణ ఎంత ఉంది? 27, 28% ఉంది. బడ్జెట్‌లు చేసిన అప్పుల లెక్క అయితే 27, 28%